గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక బస్సు షెల్టర్ వద్ద టీడీపీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీంతో దోషులను శిక్షించాలంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. గతంలో ఇదే బస్సు షెల్టర్ వద్ద ఉన్న టీడీపీ జెండా దిమ్మెను కూల్చేశారని మండిపడ్డారు. ఇదంతా వైసీపీ నేతలే చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడంతో గుంటూరు జిల్లా పచ్చలతాడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏందో తెలుసుకునేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పచ్చలతాడిపల్లిలో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పచ్చలతాడిపల్లి బస్టాండ్ సెంటర్ లోని టీడీపీ దిమ్మెకున్న జెండాను తీసి గత రాత్రి ఆ జెండాను తగలబెట్టారు. జెండాను తగలబెట్టిన నేపథ్యంలో ఇది స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు చేసిన దుశ్చర్య అంటూ కూడా టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ బస్టాండ్ షెల్టర్ సమీపంలో ఉన్న జెండా దిమ్మెను కూడా తొలగించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించగా తెలుగుదేశం శ్రేణులు అడ్డుకోవడంతో అప్పుడు తాత్కాలికంగా అది ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా అదే జెండా దిమ్మికున్న జెండా కర్రకున్న జెండాను తీసి తగలబెట్టి తమ పైశాచిక ఆనందం పొందారంటూ కూడా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తక్షణమే టీడీపీ జెండాను తగలబెట్టిన వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు అయితే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పొన్నూరు గుంటూరు రోడ్లో కూడా పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయితే మరి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తెలుగుదేశం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా గతంలోనే టీడీపీ జెండా దిమ్మెను ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ జెండా తగలబెట్టే పరిస్థితి వచ్చేది కాదు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మా పార్టీ జెండాను తగలబెట్టే పరిస్థితికి వచ్చిందంటూ కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జెండాను తగలబెట్టిన వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేసే వరకు తాము ధర్నా విరమించబోమంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే